పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పెద్దపల్లి జిల్లా నడిబొడ్డున ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్ని 1977లో నిర్మించారు. ఎప్పుడు కూలుతుందో తెలియని దైన్య స్థితిలో ఉంది. దీంతో ఎప్పుడు కూలుతుందో తెలియక శిథిలావస్థకు చేరుకుంది. పలు చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చే ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే పలువురు విద్యార్థులు ఇక్కడున్నారు. ఒక సెంట్రల్ జైల్ని తలపించేలా కనిపించే ఈ హాస్టల్లో ఇక్కడికొచ్చిన విద్యార్థులు ఖైదీల్లా గడపాల్సిన దీనస్థితి. వేరే భవనం అద్దెకు తీసుకుని విద్యార్థులను కొత్త హాస్టల్కు మార్చాలన్నా 6 నెలల రెంట్లు అడుగుతుండటంతో ఆ డబ్బు లేక అది కుదరడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు క్షామానికి కేరాఫ్గా ఎలా మారిపోయాయో చెప్పడానికి పెద్దపల్లిలో మనం చూస్తున్న ఈ వసతి గృహము ఒక నిలువెత్తు సాక్ష్యము. అయితే అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్నట్టు ఈ హాస్టల్లో మనకు సంక్షేమ హాస్టల్లో బతుకు చిత్రం ఏ విధంగా ఉంటుందో నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను, చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ హాస్టల్ దుస్థితి మనం చూడవచ్చు. ఇది 4.5 దశాబ్దాలు దాటిపోయింది. 70 ఏళ్ళలో ఇది నిర్మాణం అయింది. ఇప్పుడు 2025. ప్రస్తుతం నేను మీకు ఒక రూమ్ చూపిస్తా. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ చూస్తే పైన ఎట్లా పెచ్చులు రాలుతున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తంగా వానాకాలం చదువులు అంటారు కదా, వీళ్ళంతా కూడా ఇదే హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో పైనుంచి ఊరుస్తూ ఉంటుంది. ఆ వర్షపు నీరు కిందికి పడుతుంటుంది. మొత్తంగా అందరికీ ఒకటే చోట బెడ్స్, అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఈ సిచ్యువేషన్స్, ఈ దృశ్యాలను మనం చూస్తే కనుక ఈ హాస్టల్ ఏ విధంగా ఉందో మనకు చెప్తుంది. మొత్తంగా అంటే ఇట్లాంటి హాస్టల్స్ మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. మనం ఇంతకుముందే చూసాము. ఇదే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, అటు జగిత్యాల జిల్లాకు వెళ్తే పెద్దాపురం గురుకుల పాఠశాలలో దుస్థితి కూడా మనం చూసాం. అక్కడ పాములతోని పిల్లలు సావాసం చేసి ఇద్దరు పాము కాటుతోని బలైన దృశ్యాలు కూడా మనం చూసాము. ఆ ఘటన కూడా ఎంత కలకలం రేపింది, ఎంత సంచలనం రేపిందో మనం చూసాం. మనం మరొక రూమ్ చూపిస్తున్నాను. ఇదే హాస్టల్లో అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఎట్లా పెచ్చులూడి ఇవన్నీ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ భయంగా విద్యార్థులు వాళ్ళు ఉండాల్సిన దుస్థితి మనకు కనిపిస్తుంది. టాయిలెట్స్ కూడా 2-3 ఉన్నాయి. అప్పటికి వాడన్ సార్ వీక్లీ తన ఖర్చుతోటే వాళ్ళ శాలరీ నుంచే ఫుడ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఫుడ్ విషయంలో చాలా విషయాలు అడిగితే సారు నా జేబు నుంచే పెడుతున్నా, నిజానికి టెండర్ ఎవరు తీసుకోవట్లేదు అంటున్నారు. గవర్నమెంట్ దృష్టికి సారు మేము చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి లెటర్స్ రాసినాం హాస్టల్ బాగు చేయండి అని. బట్ ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పటికి ఒక 2-3 ఆ సంఘాలు, వీళ్ళు విద్యా సంఘాల వాళ్ళు కూడా మాకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు మమ్మల్ని ఎస్సీ కాలనీ అంటే ఎస్సీలను ఎస్సీ స్టూడెంట్స్ అనో పట్టించుకోవట్లేదు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ వచ్చి వెళ్ళినా కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మార్పు లేదని చెప్పేసి విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్స్, దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, పెద్దపల్లి.